Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. దేవుని మహాకృపను బట్టి బైబిల్ గ్రంథాన్ని మనం క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి ప్రభు సాయం చేస్తున్నారు. మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము సమూయేలు ప్రవక్త అయినటువంటి సమూయేలు కాలము 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు, సౌలు రాజుగా పరిపాలించిన కాలము 2వ భాగము 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు, 3వ భాగము సౌలు క్షీణించిపోవటము, దావీదు రాజుగా ఎదగడము మనం చూస్తాం. ఈ భాగంలో 16వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. సో నిన్నటి దినమున మనము మొదటి 2 భాగాలను చూసుకున్నాం. ఈ దినమున 3వ భాగాన్ని చూసుకోవడానికి ప్రభు మనకు సాయం చేయండి గాక. పరిశుద్ధుడు ఒక దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, మీ వాక్యం ఎంత ధ్యానించినా తక్కువే ప్రభా. దాన్ని మరలా నమరు వేసుకుంటున్నాం. మాకు జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయము. మాకు బుద్ధి కలగడానికి ఈ యొక్క వాక్య భాగంలో మీరు రాసించారు ప్రభా. సాయం చేయండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అపాత్రులను, అయోగ్యులను, అల్పునైన నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. మీ వాక్యములను, సత్యములను, మర్మములను, క్రీస్తుని గురించిన మర్మములను, సంఘముని గురించిన సత్యములను మేము గ్రహించుకొని బుద్ధి కలిగి మేము వివేకం కలిగి జీవించడానికి సాయం చేయమని, మా పితరులు చేసిన పొరపాట్లు చేయకుండా, మా పితరులు ఎలాంటి భక్తిని కలిగి ఉన్నారో ప్రభు అలాంటి భక్తి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సాయం చేయమని, అపాత్రులను, అయోగ్యులను, అల్పుడినైన నన్ను మీ సిలువ చాటు మరుగుపరచుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సో దావీదు రాజుగా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు దావీదుని. సౌలు ఏమో ఒక పక్క నుంచి క్షీణించిపోతూ ఉన్నాడు. సో ఈ విషయాలు మనం ఈరోజు వేగంగా ఫాస్ట్గా మనం చూసుకుంటాం. సో 16వ అధ్యాయం చూసుకున్నట్లయితే దావీదు రాజుగా ఎన్నుకొనబడతాడు. దావీదు రాజుగా అభిషేకించబడతాడు. అయితే పట్టాభిషేకం చాలా తర్వాత జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది గమనించండి. ఇజ్రాయేలుకి మొదటి రాజు అయినటువంటి సౌలేమో అభిషేకించబడ్డాడు, వెంటనే పట్టాభిషేకం చేయబడ్డాడు. అయితే దావీదుకు అలాగ జరగలేదు. దావీదు రాజుగా ఎన్నుకొనబడిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరముల పైగా సమయం పట్టింది. గమనించండి, ద డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ చాయిస్ అండ్ గాడ్లీ చాయిస్. Man's choice, worldly choice was Saul, and Saul was anointed, and Saul was crowned immediately. So he ruled. But the God's choice, when God has chosen David, and God trained David for 10 years, more than 10 years in the wilderness, and he broken him, and he humbled him, and God allowed David to pass through the very difficult situations so that he may depend on God more and more when he become king also. సో ఆయన రోజు అయిన తర్వాత కూడా దావీదు దేవునికి నమ్మకమైనటువంటి సేవకుడిగా, విశ్వాసిగా, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడిగా, అదే అనుభవంతో మంచి పరిపాలన దావీదు చేయాలని దేవుడు దావీదుకు 10 సంవత్సరముల అరణ్య యాత్రనిచ్చాడు. 10 సంవత్సరములు ఆయనను అరణ్యములో ట్రైనింగ్ ఇచ్చాడు. గుహలలో, కొండ గుహలలో, అరణ్యములలో, చెట్ల పొదలలో ఆయన తిరుగుతూ, ప్రాణం నరిచేతుల్లో పెట్టుకొని ఆయన తిరుగుతూ ఆయన అనుభవాలను నేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. అందుకని దావీదు గురించి ఒక భక్తుడు ఈ విధంగా సెలవిచ్చాడు. దావీదు రాజు అయిన తర్వాత, ఇజ్రాయేల్ ప్రజలకందరికీ రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత, దావీదు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి, దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి ఆయన సాష్టాంగపడి, అంతకంటే ముందు తన యొక్క రాజు యొక్క కిరీటాన్ని, తన యొక్క రాజ వస్త్రములన్నిటినీ కూడా అక్కడ పెట్టి ఆయన దేవుని స్తుతించి ఆరాధించినటువంటి వాడిగా ఉన్నాడు.
తరువాత అది మొదలుకొని ఆ రాజభవనంలో మరి ఆయన ఇంట్లోనూ మరి రాజభవనంలోనూ ఆయనకు ఒక చిన్న రూమ్ ఉండేదంట. సో ఆ చిన్న రూమ్లో ఆ గొర్రెలు కాసేటప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెల కాపరి దగ్గర ఒక స్టాఫ్ ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది. సో ఆ కర్ర పెట్టుకునేవాడంట. ఆ వేణు ఒకటి వాయించేవాడు, అది పెట్టుకునేవాడు. అది అది ఉండేది. సో ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఏమేమైతే వస్తువులు ఉండేయో, స్టాఫ్, దెన్ ఆ యొక్క సితారా, ఇంకా ఏమేమైతే ఉండేయో, మేబీ ఆయన దగ్గర ఉండే గొర్రెల కాపరిగా ఉన్న వస్తువులన్నీ ఆ రూమ్లో పెట్టుకునేవాడంట. సో దినమునకు ఒక్క మారైన ఆ రూమ్లోనికి వెళ్ళేవాడంట రాజుగా ఉండగానే. అన్ని గొప్ప బాధ్యతలు ఉండగానే అక్కడికి వెళ్ళి వాటిని అన్నిటినీ చూసి మోకరించి సాష్టాంగపడి, ప్రవ్వా, నేను గొర్రెల కాపరిని, బాలుడిగా ఉన్నవాడను, చదువులేని వాడను, అడవిలో ఉన్నవాడను, అడవి జంతువుల మధ్య వాసం చేసిన వాడను, నేను రాజుగా ఉండడానికి యోగ్యుడిని కాదు ప్రవ్వా, నువ్వు నన్ను రాజుగా చేశావు ప్రవ్వా, ఇదంతా నీ కృపే, నీ దయే, నీ కనికరమే అని ఏడ్చి దేవుని స్తుతించి కొనియాడి మరలా బయటికి వచ్చి రాజవస్త్రం ధరించుకొని సింహాసనం మీద రాజ్యం చేసేవాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత హ్యూమిలిటీ, ఇంత దీనత్వము, ఇంత విధేయత దావీదుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 10 సంవత్సరములు దేవుడు ఆయన్ని నలగొట్టాడు. హీ హంబుల్డ్ హిమ్, హీ ట్రైన్డ్ హిమ్. ఆ 10 సంవత్సరంలో విశ్వాసాన్ని, విధేయతను, దీనత్వాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు దావీదుకు నేర్పబట్టి దావీదు ఒక గొప్ప రాజయ్యాడు. ఇజ్రాయేలును పరిపాలించిన అందరికంటే గొప్పవాడు దావీదు. ఎందుకో తెలుసా? మనం రాజుల గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే మన వచ్చే దినాల్లో మనం చదువుకుంటాం. రాజుల గ్రంథంలో దావీదుని ఒక నమూనాగా చూపిస్తాడు. మనం కెమిస్ట్రీలో చదువుకునేటప్పుడు మనం ఏం చేస్తాము? ఒక స్టాండర్డ్ చూపిస్తాం కదా. సో ఆ యొక్క ఓడి వాల్యూస్ మనం చెక్ చేసేటప్పుడు మనం ఒక స్టాండర్డ్ పెట్టుకుంటాం. ఆ స్టాండర్డ్తో మనం పోల్చి చూసి అప్పుడు మన యొక్క శాంపుల్, అన్నోన్ శాంపుల్ వాల్యూ ఏందో మనం తెలుసుకుంటాం. సో అలాగనే ఒక స్కేల్గా, ఒక నమూనాగా, ఒక మాదిరిగా దావీదును ఉంచాడు. అందుకని అంటాడు, నీవు నీ పితరుడైనటువంటి దావీదు వలె నన్ను అనుసరించలేదు కనుక నేను విసర్జిస్తున్నాను అంటాడు. అంటే దావీదు అంతగా దేవుణ్ణి ఆరాధించిన వాడుగాను, దేవుని వెంబడించిన వాడుగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు తను ఎన్నుకున్నటువంటి దావీదును తర్ఫీదు చేసి, ట్రైనింగ్ ఇచ్చి దావీదుకు విశ్వాసాన్ని, విధేయతను, తగ్గింపు జీవితాన్ని నేర్పించి, దేవుని మీద ఆధారపడటం నేర్పించి, దేవుని ఆరాధించడం నేర్పించి గొప్ప రాజుగా చేశాడు. సో 16వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే దేవుడు అంటాడు, నేను సౌలును విసర్జించి ఉన్నాను, నువ్వెంతకాలము సౌలు కొరకు నువ్వు మొరపెడతావు, ఎంతకాలం సౌలు కొరకు నువ్వు దుఃఖింతువు. సో స్టాప్ ప్రేయింగ్, స్టాప్ మోర్నింగ్ ఫర్ సౌల్ అని దేవుడు సమూయేలుని గద్దించాడు. ఎందుకంటే సమూయేలు మొట్టమొదటిసారి ఎప్పుడైతే దేవుడు సౌలు నేను విసర్జించానని చెప్పాడో ఆ రాత్రి అంతయు ప్రార్థన చేశాడు. అప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే వస్తున్నాడు, ప్రభువా సౌలును క్షమించు, సరిచేయి, బుద్ధి చెప్పు, డిసిప్లిన్ హిమ్ అండ్ సెటరేట్ హిమ్ బికాస్ ఈజ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఇజ్రాయెల్కు రాజు, ఆయన తప్పిపోయిన ఎట్లా ఇజ్రాయెల్ ప్రజలంతా తగ్గిపోతారు అని ప్రార్థన చేస్తూ ఉంటే, నో, ఐ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్ అండ్ ఐ హ్యావ్ చూజన్ ఫర్ మీ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, డేవిడ్, యాజ్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో anoint him, go and anoint him. Pray no longer for Saul, mourn no longer for Saul అని చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా దేవుడు దావీదును రాజుగా ఎంపిక చేస్తాడు. మనము ద్వితీయోపదేశకాండం చదువుకునేటప్పుడు 17వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. మీరు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు రాజు కావాలని కోరుకున్నట్లయితే నేను నియమించిన వారిని నువ్వు రాజుగా ఎన్నుకున్నాలి అని అంటారు. కానీ సౌలునేమో వారి సొంత ప్రణాళిక ప్రకారం ఎన్నుకున్నారు. గొప్ప నష్టాన్ని చూశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసిన
దావీదుని దేవుడే ఎంపిక చేశాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవండి. ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ రీడింగ్ ది బైబిల్ క్విక్లీ. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దాని గురించి మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. ఇంకా ఏమంటున్నాడు? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, దేవుడు ఏమైతే తలంచుచున్నాడో ఆ తలంపులను దావీదు గ్రహించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దావీదుకి దేవుడు సెలవిచ్చే ముందుగానే దావీదు ప్రార్థన చేసి వాటిని కనుగొంటున్నాడు. ప్రభా, ఈ విషయంలో నీ చిత్తం ఏమైనది, ఈ విషయంలో నీ చిత్తం ఏమైనది, ఫిలిష్తీయుల మీదకు నేను యుద్ధం చేయడానికి వెళ్ళాలా వద్దా? దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్ళు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యొక్క ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము దావీదు వలె దేవునికి ఇష్టానుసారముగా ఉంటున్నామా? At this point of time, on this day, this morning at 5 hours 56 minutes, if God calls all of us, దేవుడు మనల్ని పిలిచి మరి దేవుడి విషయమై మనతో దేవుడు మన విషయమై ఏం సాక్ష్యం ఇస్తాడు? ఎస్, దిస్ ఈస్ మై బిలవ్డ్ సన్, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ విత్ హిమ్. దిస్ ఈస్ మై బిలవ్డ్ డాటర్, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ విత్ హర్ అని దేవుడు చెప్పగలడా? My dear brothers and sisters, blessed are those brothers and sisters for whom God gives such testimony. God wants such people. ఆయన ఇష్టానుసారంగా జీవించే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఉద్దేశం నెరవేర్చే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. సో అభిషేకించడానికి నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్తాడు. యెషయి కుమారుని అభిషేకించడానికి బెత్లెహేముకి వెళ్ళమంటాడు. సో సమూయేలు భయపడతాడు. అయితే నువ్వు బళ్ళు అర్పించడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళు అంటాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వారు 8 మంది కుమారులు, అందులో మొదటిగా 7 కుమారులు అక్కడ ఉంటారు. 8వ కుమారుడు అడవిలో గొర్రెలను మేపుతూ ఉంటాడు, పొలంలో గొర్రెలు మేపుతూ ఉంటాడు. సో 7లో 3 యుద్ధశూరులు, యుద్ధం చేసేవారు, సౌలుతో కూడా యుద్ధం చేసేవారు. సో వారందరినీ ఒకరి తర్వాత ఒకరి పిలిచినప్పుడు దేవుడు అన్నాడు, నేను వీరిని ఎన్నుకోలేదు. సమూయేలు అనుకున్నాడు, నిశ్చయంగా దేవుడు పెద్ద కుమారుడు అయినటువంటి ఆయన్ని ఎన్నుకున్నాడు, ఎలియాబుని ఎన్నుకున్నాడు అని అనుకుంటాను. సో దేవుడు అంటాడు, నేను అతన్ని ఎన్నుకోలేదు. తర్వాత అభినాదాబుని ఎన్నుకున్నానేమో అని అనుకుంటాను. నో, అవి So there is a power cut, so sorry for the interruption. పవర్ కట్ అయినప్పుడు వైఫై ఆగిపోతుంది, తద్వారా నెట్ కనెక్షన్ పోతా ఉంది.
ఓకే, సో వి షల్ కంటిన్యూ. సో అప్పుడు సమూయేలుకు దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. 7వ వచనం జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని రాసుకునండి. సో మనుషులను లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు పై రూపాన్ని చూడడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధంగా దావీదు వలె నిష్కలంకంగా నిర్దోషంగా ఉంచుకున్నాను. సో శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారు, వారు పాత్రను వెలుపల మాత్రమే వారు శుద్ధీకరిస్తారు కానీ పాత్రను లోపల శుద్ధీకరించరు. అందుకని మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఆ ఓ ఆ, అయితే కాబట్టి వెలుపలను లోపలను మీరు చక్కగా ఆచరించండి అని చెప్తారు. మీరు సున్నం పడిన సమాధుల వలె ఉన్నారు అని అంటారు. అంటే సున్నం కొట్టి సమాధులు వెలుపు చక్కగా అలంకారంగా తెల్లగా శాస్త్రీయ పరిశీలన గురించి దేవుడు అలా చెప్తాడు. మీరు పాత్రను వెలుపుట లోపట రెండు శుద్ధీకరించండి అని చెప్తారు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము మాథ్యూ 20:23 చదవండి. మత్తయి సువార్త అయ్యో 23వ అధ్యాయం వేషధారులైన 23వ వచనం. శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. సో ధర్మశాస్త్రంలో మూల అంశాలను మర్చిపోతున్నారు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలోని మూల అంశాలు అంటే హృదయానికి సాదృశ్యంగా ఉన్నాయి. హృదయం అంతటితో ధర్మశాస్త్రం మూలాంశాలను పాటిస్తారు. ఇక్కడ పై రూపము మనుషుల యొక్క హృదయము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో పై రూపమేమో ఈ యొక్క పుదీనా సోంపు జీలకర్రలకు సాదృశ్యంగా ఉన్నది. అంటే వారు వీటిలో కూడా దశమ భాగాలు ఇచ్చి 10వ వంతు ఇచ్చి మేము భక్తులమే, మేము దేవుడిని నమ్ముతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మేము విశ్వాసులమే అని వారు సాటిస్ఫై అవుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది కాదు మీరు చేయవలసినది, ధర్మశాస్త్రం యొక్క మూల అంశాలను మీరు మరిచారు, న్యాయము సత్యము కనికరము విశ్వాసమును విడిచిపెట్టారు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనుషుల హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. సో దేవుడు హృదయాన్ని చూస్తాడు. నువ్వు ధర్మశాస్త్రమున మూల అంశాలను లక్ష్య పెడుతున్నావా లేదా? దావీదు లక్ష్య పెడుతున్నాడు. న్యాయం అనుసరించి నడుచుకుంటున్నావా? కనికరము కలిగి ఉన్నావా? విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావా లేదా చూస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, అదే 23వ అధ్యాయంలోనే అదే 23వ అధ్యాయంలోనే ఏమంటాడంటే మీరు పాత్రను మీరు వెలుపల శుద్ధీకరిస్తారు. 25వ వచనం 25-26 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి.
గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. సో ముందు వాటి లోపల శుద్ధి చేయము అంటున్నాడు. ఎందుకంటే దేవుడు లోపలే చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు, బాహ్య రూపాన్ని చూడడు, పై రూపాన్ని చూడడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, దేర్ఫోర్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్ దిస్ మార్నింగ్. నేను హృదయాన్ని చూస్తాను, నీ హృదయాన్ని శుద్ధీకరించుకో, నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో, శుద్ధి చేసుకో అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మ బహుబలంగా దావీదు మీదకి వస్తుంది. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వరసింపగా అని రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మీరు అనుకోవచ్చు ఇది ఎట్లా, ఇది సాధ్యమా? దేవుడు అభిషేకించాడు కదా, పట్టాభిషేకం కూడా సమూయేలు ద్వారా చేయించాడు కదా. మరి సౌలు జీవితంలో ఎందుకు అలా జరిగింది? దేవుని ఆత్మ ఎందుకు విడిచిపోయిందని అంటే పాపమును బట్టే, సౌలు యొక్క అవిధేయతను బట్టే, ఆజ్ఞను అతిక్రమించడం బట్టే, గర్వించడాన్ని బట్టే, దైవజనుని లక్ష్య పెట్టకపోవడాన్ని బట్టే, దేవుడు చేసిన మేలును మర్చిపోవడాన్ని బట్టే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఫర్ సచ్ పీపుల్. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరుతామో దేవుని ఆత్మ మొదటిగా దుఃఖపడుతుంది, తర్వాత మనల్ని వెడలిపోతుంది. మనం చూసుకున్నాం ఆల్రెడీ, మన హృదయంలో ఒకేసారి పరిశుద్ధాత్మైన ఉండాలి, లేకుంటే దుష్టాత్మైన ఉండాలి. పరిశుద్ధాత్మ వెడలిపోయినప్పుడు దుష్టాత్మ మనలోనికి వస్తారు. మత్తయి సువార్త 12:43-45 మనం చూసుకున్నాం. దురాత్మ ఒకసారి మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరలా అటు ఇటు సంచారం చేస్తూ తిరిగి వస్తుందంట. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ చక్కగా ఊడబడి శుభ్రంగా క్లీన్గా చేయబడి ఉండడం చూసి ఆ దుష్టుడు తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములు తీసుకొని వస్తాడంట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ ఎందుకు సౌలు మీదకి దురాత్మ వచ్చిందని అంటే సౌలు దురాత్మకు అవకాశం ఇచ్చాడు, తన హృదయాన్ని ద్వారాలు తెరిచాడు. దేవుడికి మన హృదయం ద్వారం తెరిచాము, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వాసం చేస్తున్నాడు. సో when Satan comes and knocks the door, we should resist it. We should resist it. జేమ్స్ లో మనం చూసుకున్నాం, యాకోబు పత్రికలో చూసుకున్నాం, రెసిస్ట్ ద డెవిల్ ఫర్ ఇట్ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యూ అని మనం చూసుకున్నాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, therefore be filled with the spirit of God and resist the devil. పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి సాతానును ఎదిరించినప్పుడు వాడు, గద్దించినప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవు. నో, డోంట్ గివ్ స్పేస్ టు ది సాటన్. ఎప్పుడైతే దావీదు ఆ సితారాన్ని వాయిస్తున్నాడో అప్పుడు సౌలులో నుంచి ఆ దురాత్మ పారిపోతూ ఉన్నది, సౌలు సేదతీరుతూ ఉన్నాడు. సో మనం దేవుని ఆరాధించినప్పుడు, దావీదు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు సాతాను పారిపోయినదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను 2 విషయాలకు భయపడతాడు. 1 ఆరాధన, 2 ప్రార్థన. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే సాతాను పునాదులు కదిలిపోతాయి. సాతాను నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన ఆపని అంటాడు. మన ప్రార్థన డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ 2 ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారు దుష్టుని జయిస్తారు. దావీదు వలె దురాత్మలను పారదోలే వారిగా ఉంటారు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారిగా ఉంటారు. సౌలుకు ఎక్కడా కూడా ఆదరణ దొరకలేదు, ఎక్కడా సేద తీరడానికి అవకాశం లేదు. దావీదు వచ్చి సితారా వాయించినప్పుడు, దావీదు వచ్చి సితారా వాయిస్తూ దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అద్భుతంగా వాయిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనతో కూడా వాయిస్తూ ఉన్నప్పుడు దుష్టుడు పారిపోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God wants such worshippers, such prayer warriors. సో తర్వాత 17వ అధ్యాయం, దేవుడు శక్తివంతమైనటువంటి గొల్లియాతును ఓడించారు. ఇది అందరికీ మనకు తెలుసు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి మాటలు మనం చదువుకుంటాం. సో ముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, గొల్లియాతుతో యుద్ధం చేయడానికి ఎవరూ వెళ్ళరు. సౌలు కూడా భయపడి కూర్చుంటాడు. యుద్ధశూరులందరూ, సైన్యాధిపతి అబ్నేరు అందరూ కూర్చుంటారు. దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు నేను వెళ్తాను అంటాడు. నీ దాసుడినైనా నేను అరణ్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క గొర్రెల మీదకు సింహం వచ్చినప్పుడు సింహాన్ని చీల్చివేశాను, ఎలుగుబంటిని చంపివేశాను. సున్నతి లేని ఫిలిష్తీయుడు
జీవము కలిగినటువంటి దేవుని ప్రజలను తిరస్కరించుటకు ఎంతటి వాడు, ఏ వాటి వాడు అనే శ్వాసంతో మాటలు పలికి అప్పుడు దావీదు అంటాడు 17వ అధ్యాయము 45, 46, 47 వచనాలు. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. సో దావీదు ఇక్కడ విశ్వాస సహితమైన మాటలు పలుకుతున్నాడు. నీవు కత్తితోను ఈటెతోను బల్యంతోను నా మీదకి వస్తున్నావు, ఇజ్రాయేల్ మీదకి వస్తున్నావు. నేను సైన్యములకు అధిపత్యకు యెహోవా నామమున వచ్చుచున్నాను అని అంటున్నాను. యుద్ధము యెహోవాదే, మా పక్షం యుద్ధము చేయువాడు యెహోవాయే. ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలను విడిపించినది మొదలుకొని ఇప్పటి వరకు సౌలు రాజు వరకు మమ్మల్ని నడిపించిన వాడు మా దేవుడే అని యెహోవాయే. మా పక్షం యుద్ధం చేసిన వాడు ఆయనే. ఆయన నామంలో సైన్యములకు అధిపతిగా యెహోవా నామంలో నేను వస్తున్నాను అని యుద్ధానికి వెళ్ళి ఆయన ఆ యొక్క రాళ్ళు తీసుకొని 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు ఎందుకనంటే గొలియాత్ ఒక్క రాయి, మిగతా రాళ్ళు గొలియాత్ కుమారులు. సో అది తీసుకొని కరెక్ట్గా ఆయన బాడీ అంతా కవర్ అయి ఉంటుంది, నుదుటి మీద ఖాళీ ఉంటుంది. సో ఆ ఒడిశాలు తీసుకొని ఆ స్టోన్ ఆ రాయిని కరెక్ట్గా నుదుటి మీద వేసేస్తాడు. అప్పుడు అది ఆ రాయి అతను లోపలికి వెళ్తుంది, చనిపోతాడు. తన తలను ఛేదించి తీసుకుని వస్తాడు. అప్పుడు అందరూ భయపోతారు, ఫిలిస్తీన్లందరూ పారిపోతారు, ఇజ్రాయెల్ అందరూ జయోత్సాహం చేసి ఫిలిస్తీన్లు తరిమి ఓడిస్తారు. అప్పుడు ఇజ్రాయేల్ స్త్రీలు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని నాట్యమాడుతూ వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి దేవుడిని ఆ దావీదును దేవుడు హెచ్చిస్తారు. సావిని కనుపరిచినప్పుడు సడన్ గా సౌలు మనసులో ఒక దురాలోచన పుడుతుంది. ఆ దురాలోచన ఏంటంటే 18వ అధ్యాయం 9వ వచనం. 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సో దావీదులో దురాత్మ ఉన్నది కనుక విషపు చూపు నిలిపెను. ఇది యాక్చువల్గా సౌలు యొక్క స్వభావం ఇది. అయితే అదే గృహంలో ఉన్నటువంటి యోనాతాను దావీదుని ప్రేమిస్తా ఉన్నాడు. 18వ అధ్యాయము 1-2 వచనాలు, 1-2-3 వచనాలు. దావీదు సౌలుతో 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. 1-2-3 కూడా చదువు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికిచ్చెను. దైవ సంకల్పాన్ని యోనాతాను అర్థం చేసుకున్నాడు. దైవ సంకల్పాన్ని ఎందుకంటే యోనాతాను కూడా ఆత్మీయపరుడు, భక్తిపరుడు, దేవుని భయం కలిగిన వాడు. ఎవరు ఓడించలేకపోయారు. ఈవెన్ నా తండ్రి కూడా ఓడించలేకపోయారు, నేను కూడా ఓడించలేకపోయాను, ఇజ్రాయిల్ ఎవరు ఓడించలేకపోయారు. యుద్ధశూరుడైన అబ్నేరు సైన్యాధిపతి కూడా ఓడించలేకపోయాడు. కానీ బాలుడైన యవనస్తుడైనటువంటి దావీదు ఓడించాడు. కాబట్టి నర్హుడు నా తర్వాత, నా తండ్రి తర్వాత దేవుడు రాజుగా ఆయన అభిషేకించాడు. ఆయన గ్రహించి ఆయన విల్లును, డాలును, ఆయన యుద్ధ సామాగ్రిని అంతటి కూడా దావీదుకి ఇచ్చేస్తాడు. దావీదుని బహుగా ప్రేమిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని మీద ఒకే గృహంలో 2 ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో
విషపు చూపు చూస్తున్నాడు, మరొక వ్యక్తి ఏమో ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. వాట్ ఏ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ సేమ్ హోమ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాంట్రాస్టింగ్ ఎందుకు? దేవుని ఆత్మను బట్టే. దేవుని ఆత్మ యోనాతాన్లో ఉంది, సౌల్లో దురాత్మ ఉన్నది. సో వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ వీ హ్యావ్, విత్ వాట్ కైండ్ ఆఫ్ విజన్ వి సీ. మనం ఎలాంటి చూపుతో చూస్తున్నాం? మనలో ఏ ఆత్మ ఉన్నది? దేవుని యొక్క ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకున్నాం. సో ఆ విధంగా దావీదు మరి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాకు ఉంచుకునండి, మనం సుబుద్ధి కలిగి నడుచుకున్నాలి. ఆ జ్ఞానం దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. సో సౌలు ఇంకా దావీదును ద్వేషిస్తూ ఉన్నాడు. అయితే దావీదు మాత్రం తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అప్పుడు సౌలు ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, ఫిలిస్తీన్లతో ఎవరైతే వీళ్ళు యుద్ధం చేసి వారిని ఓడించి వారి యొక్క దోపుడు సొమ్మును తీసుకొని వస్తారో వారికి నా పెద్ద కుమార్తె అని మేరాబునిచ్చి పెళ్లి చేస్తానంటాడు. ఉద్దేశం ఏంటంటే, దావీదు ఆ యుద్ధానికి వెళ్ళేదాన్ని చనిపోతాడు అని, చంపివేయవచ్చు అని. అయితే దావీదు తాను తగ్గించుకుంటాడు. రాజును కలుడవుటకు నేను ఏ పాటి వాడినంటాడు. నా స్థితి అయిన ఇజ్రాయెల్లో నా తండ్రి కుటుంబాన్ని ఏ పాటి దాన్ని తగ్గించుకుంటాడు. ఆ తర్వాత దావీదు అలాగ చేసి వచ్చిన తర్వాత, ఫిలిస్తీన్ని జయించి వచ్చిన తర్వాత మేరాబునివ్వడు. మేరాబుని వేరే అతనికి వివాహం చేస్తాడు. అప్పుడు మరలా మీకాలును రెండో కుమార్తెని ఇస్తాను, పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు సౌలు సేవకులందరూ కూడా దావీదు నొప్పించినప్పుడు ఆయన మీకాలును వివాహం చేసుకుంటాడు. అయినా దావీదుకు దేవుడు తోడుగా ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఆ విధముగా దావీదుని దేవుడు హెచ్చిస్తూ వస్తుంటాడు. ఎప్పుడైతే విషపు చూపు చూడటం ప్రారంభించాడో, దావీదుని సౌలు తన భోజన బల దగ్గర కూర్చోబెట్టుకుంటాడు, పిలుస్తాడు. తన ఎదురుగా కూర్చోబెట్టుకొని ఈట పక్కన పెట్టుకొని ఈట విసిరి తనను చంపేయాలని చూస్తాడు. దావీదు బహు వివేకం కలిగిన వాడు కనుక, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు కనుక అట్లా తప్పించుకుంటాడు, అక్కడి నుంచి పారిపోతాడు. సో పారిపోయి సమూయేలు దగ్గరికి వెళ్తాడు. రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి వెళ్తాడు. సమూయేలు రామాలోని నాయోతు దగ్గర ఉంటాడు. సమూయేలుకు చెప్పుకొని బాధపడతారు, వారిద్దరు ప్రార్థన చేసుకుంటారు. సో అప్పుడు అదే ప్రాంతానికి సౌలు తన సేవకులను పంపిస్తాడు, దావీదుని పట్టుకురాని పంపిస్తాడు. అయితే అక్కడ వెళ్ళినటువంటి సేవకులు కూడా ప్రవచిస్తారు. అక్కడ ప్రవక్తలు ఉంటారు, ప్రవచిస్తూ ఉంటారు. ఒక బ్యాచ్ వెళ్తారు, వారు ప్రవచిస్తారు, తిరిగి రారు. రెండో బ్యాచ్ వెళ్తారు, వారు కూడా అక్కడికి వెళ్ళి ప్రవచిస్తారు, దేవుని ఆత్మ వారికి వస్తుంది. మూడో బ్యాచ్ అలాగని ప్రవచిస్తారు. తర్వాత సౌలు తానే స్వయంగా వెళ్తాడు, ఆయన కూడా అక్కడికి వెళ్ళి ప్రవచించి రాత్రంతా అక్కడ ఉండి తిరిగి తన ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత దావీదు యోనాతాను కలుసుకుంటాడు. వారిద్దరు కలుసుకొని, మరి నీ తండ్రి నాకు హాని తలపెట్టి ఉన్నాడు, నేనేం చేయను, నేను బ్రతకడం కష్టం అని అంటాడు. యోనాతాను అంటాడు, నా తండ్రి నాకు చెప్పకుండా నీకేమీ చేయడు, నాకు తెలిసినప్పుడు నేను తప్పకుండా నీకు చెప్తానంటాడు. లేదు, నీ తండ్రి నాకు హాని తలపెట్టి ఉన్నాడు అని అంటాడు. సో దానికి రుజువు ఏంటి అని అంటే, నువ్వు వెళ్ళి నీ తండ్రికి చెప్పు, దావీదు నన్ను సెలవడిగాడు, తన తండ్రి ఇంత వారు బలులు అర్పించవలసి ఉన్నది. సో దానికి ఆయన సమ్మతిస్తే ఆయనకి నా మీద కోపం లేనట్లే. సమ్మతించకుండా అలా ఎందుకు వెళ్ళాడు, ఎవరు చెప్పి వెళ్ళాడు అని కోపించినట్లేదే ఆయన నన్ను నిర్ధారించుకున్నాడు అని అంటాడు. సో ఆ విధంగా యోనాతాను ఇంటికి వెళ్ళి చెప్పగానే దావీదు సౌలు కోపగించుకొని యోనాతాను కూడా తిడతాడు, కోపగించుకుంటాడు. ఆ తర్వాత మరలా యోనాతాను వచ్చి దావీదుకు చెప్తాడు, నువ్వు బండ చోటను ఉండు, నేను 3 బాణములు వేస్తాను. ఆ 3 బాణములు నీకంటే ముందుగా పడినట్లయితే నీకు క్షేమమే, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఆ 3 బాణములు నీకంటే దూరంగా పడినట్లయితే అవి అప్పుడు నీకు ప్రాణహాని ఉంది, నువ్వు పారిపోవని అంటాడు. ఆ విధంగా వారు నిబంధన చేసుకొని మాట్లాడుకొని అలాగని 3 బాణములు వేసి తన సర్వేని పంపిస్తాడు. ఆ బాణములు ఆ బండకు దావీదు బండ చోట ఉంటాడు, ఆయనకి పైగా పడతాయి. అప్పుడు ప్రమాదం ఉందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఆ విధంగా దావీదును తాను కాపాడుతాడు. తర్వాత మీకాలు కూడా కాపాడుతుంది. సో మీకాలు కూడా మరి దావీదు పక్షంగా ఉండి ఒక బాస్కెట్లో అతను పెట్టి దించేసేసి పంపించేస్తుంది.
సో అప్పుడు దావీదు అంటాడు, నేను మరణమునకు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాను అని అంటాడు. 20వ అధ్యాయం 3వ వచనం. 20వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగుకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా, ఆ అడుగు మాత్రమే దూరం ఉన్నది. అంటే హీ వాజ్ అబౌట్ టు డై. ఎందుకంటే ఆయన రాజు, సైన్యం ఉంది, దేశమంతా ఆయన చేతిలో ఉంది. ఎవరైనా దావీదుని పట్టించవచ్చు. దావీదు ఒక్కడే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అయినా కూడా దేవుడు అద్భుత రీతిగా ఆయన కాపాడుతూ ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి సమూయేలు యొద్ద నుండి ఆయన నూనె ప్రాంతానికి పారిపోతాడు. తర్వాత గాతుకు పారిపోతాడు. నోబులో అహిమెలెకు అనేటువంటి ఒక దైవజనుడు ఉంటాడు, యాజకుడు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి నాకు రొట్టెలు ఇవ్వమని అంటాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏ పని మీద వచ్చావు? నా యజమానుడా, నువ్వు అక్కడవి ఎందుకు వచ్చావు? నువ్వు రాజుతో కూడా ఉండేవాడివి కదా అని అన్నప్పుడు ఆయన అబద్ధం చెప్తాడు. నాకు రాజు ఒక రహస్యమైన పని చెప్పాడు, అది ఎవరితో చెప్పొద్దని చెప్పాడు. ఆ పని నిమిత్తమై నేను వచ్చాను. అందుకని నా సేవకులు కూడా ఎవరు రాలేదు, వారు వేరే చోటకి వెళ్ళిపోయారు, వేరే పని మీద వేరే చోటకి వెళ్ళిపోయారు అని చెప్పారు. సో ఆ విధంగా అబద్ధం చెప్పి నీ దగ్గర ఏమైనా రొట్టెలు ఉంటే భోజనానికి ఇవ్వమని అంటాడు. ఆయన దగ్గర సన్నిధి రొట్టెల బల్ల తప్ప ఇంకేం ప్రతిదినమైన రొట్టెలు తప్ప ఉండవు. అప్పుడు మీరు ఒకవేళ స్త్రీని కూడుకున్నట్లయితే భుజించవచ్చు అంటాడు. అప్పుడు దావీదు మేము 3 రోజులుగా ఏ స్త్రీని కూడలేదు, మా మా భార్యలకు మేము దూరంగా అన్నప్పుడు ఆ రొట్టెలు ఇస్తాడు, అవి తింటారు. తర్వాత ఏ భోజనం కూడా ఇస్తాడు, అది తీసుకొని ఆయన పారిపోతాడు, గాతుకు పారిపోతాడు. అయితే ఈ వృత్తాంతం అంతా, ఈ జరిగిన సంఘటన అంతా కూడా దోయేగు అనేటువంటి ఒక ఎదోమీయుడు అక్కడ ఉండి చూస్తాడు. ఆయన సౌలు సేవకుడు, సౌలు యొక్క పశువుల కాపరులు అందరి మీద అధిపతి. సో అతను విషయాన్ని చూసి సౌలు విశ్వాస అబద్ధం చెప్పొచ్చా? విశ్వాస అబద్ధం చెప్పకూడదు. ఎందుకనంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చాలా స్పష్టంగా సెలవిచ్చింది. సో మొదటి నుంచి అబద్ధికుడు ఎవరంటే సాతాను. వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. సో అబద్ధం ఆడువాడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. సో వాడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడుతున్నాడు. కమ్ వాట్ ఎవర్ మే కమ్, మరణం పొందవలసి వచ్చిన అబద్ధం మనం మాట్లాడుకో. సో గాతుకి వెళ్తాడు. అక్కడి నుంచి నోబుకు వెళ్ళిన తర్వాత దోయేగు ఆ విషయాన్ని సౌలుకి చెప్తాడు. సౌలు అహిమెలెకు కుటుంబస్తులందరినీ కూడా సంహరించేస్తారు. 80 మందికి పైగా దైవజనులను, యాజకులను సంహరించేస్తారు. వారి పశువులను, వారి పిల్లలను, వారి ఎడ్లను, వారి గోరెలను సమస్తము సంహరించి గొప్ప పాపం చేస్తారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తర్వాత దావీదు గాతుకు వెళ్తాడు. గాతులో ఆయన ఆకీషు రాజు దగ్గరికి వెళ్తాడు. సో ఫిలిస్తీన్ల శబ్దాలు గమనిస్తారు. ఈయన ఆ దావీదే, సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని చెప్పారు అని ప్రతిగానం చేసిన దావీదు ఇతనే, మన గొలియాతుని ఓడించింది ఇతనే, ఇతను మనకు చిక్కాడు అని పట్టుకొని రాజు దగ్గర తీసుకొస్తారు. అప్పుడు దావీదుకు దేవుడు ఒక మంచి జ్ఞానం, తెలివినిస్తాడు. అప్పుడు ఆయన తన చర్య మార్చుకొని వెర్రివాని వల్లే నటిస్తాడు. తలుపుల మీద రాయడము, మరి తన గడ్డం మీదకి వచ్చేటట్లు గడ్డ మీద కారణించేటట్లు చేసుకొని పిచ్చివాడిగా బిహేవ్ చేసినప్పుడు రాజు అంటాడు, ఈ వెర్రివాడు పిచ్చివాడు నా సముఖం నిలువుని అలా తీసుకెళ్ళని అంటాడు. అప్పుడు ఆ విధంగా అద్భుత రీతిగా అవి తప్పించబడతాడు. ఆ విషయాలు కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో రాస్తాడు. సో అక్కడి నుంచి ఆయన మోయాబుకు వెళ్తాడు. అప్పుడు 400 మంది యూదులు ఆయనతో కూడా జాయిన్ అవుతారు, ఆయన కుటుంబస్తులు జాయిన్ అవుతారు. అక్కడ గాదు అనే ప్రవక్త అంటాడు, నువ్వు ఇక్కడ క్షేమంగా ఉండవు, యూదా ప్రాంతానికి వెళ్ళి అంటాడు. అప్పుడు ఆయన అక్కడి నుంచి కెయిలా అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. కెయిలాలో మరి ఫిలిస్తీన్లు యుద్ధం చేసినప్పుడు, ఫిలిస్తీన్లు కెయిలా ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆ విషయం దావీదుకు తెలిసినప్పుడు
దావీదు జాలి కలిగిన వాడు కనుక యెహోవా యొద్ద 2 మార్లు విచారణ చేస్తాడు. మనకి సమయం లేదు కనుక రెఫరెన్సెస్ చదువుకొని. సో 2 మార్లు విచారణ చేస్తాడు. విచారణ చేసినప్పుడు దేవుడు యుద్ధానికి వెళ్ళమంటాడు. తనతో ఉన్నవారు వద్దు, వారు మనల్ని కూడా చంపేస్తారు అని భయపడినప్పుడు రెండోసారి విచారణ చేసినప్పుడు దేవుడు వెళ్ళమనగానే దావీదు వెళ్ళి వారిని ఓడిస్తారు. ఓడించి వచ్చినప్పుడు ఆ విధంగా కెయిలా ప్రజలను దావీదు కాపాడతాడు ఫిలిష్తీయుల చేతిలో నుండి. అయితే కెయిలా ప్రజల్లో మధ్య ఉన్నప్పుడు దావీదు మరలా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను వీరికి మేలు చేశాను, మీరు నన్ను సౌలుకు అప్పగించేదరా, సౌలు నన్ను వెంబడించడానికి దిగివచ్చునా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టంగా సెలవిస్తాడు, సౌలు నిన్ను తప్పక వెంబడిస్తాడు, నువ్వు మేలు చేసినటువంటి కెయిలా ప్రజలు నిన్ను అప్పగిస్తారని చెప్తాడు. ఉపకారములకు అపకారం చేసేటువంటి కెయిలా ప్రజలుగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ఉపకారానికి అపకారం చేయకూడదు, కెయిలా ప్రజల వల్ల ఉండకూడదు. అప్పుడు దావీదు అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి దావీదు జీపు అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. జీపు అరణ్యానికి వస్తాడు. జీపు అరణ్యంకి వచ్చినప్పుడు ఆయన అనుదినము సౌలు దావీదుని వెతుకుతా ఉన్నాడు. అప్పుడు యోనాతాను కలుసుకుంటాడు. యోనాతాను కలుసుకొని నిశ్చయంగా దేవుడు నిన్ను నా తండ్రి అయిన సౌలు చేతికి అప్పగించడు, నువ్వు రాజు అవుతావు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన ధైర్యపరిచి బలపరిచి ఆయన కొరకు ఆయనతో నిబంధన చేసుకొని వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఏ కుటుంబంలో నుండి అయితే దావీదు హాని ఉందో, ప్రాణభయం ఉందో, ప్రాణాపాయం ఉందో, అదే కుటుంబంలో నుంచి యోనాతాను దేవుడు నిలిపి దావీదుని బలపరుస్తూ ఉన్నాడు. దావీదు బాగా సొమ్ముసిల్లిపోయి ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు, నిరాశ చెంది ఉన్నాడు. తన ప్రాణం తనలో లేనట్లుగా ఉంది. అంతగా విసికి వేసారిపోయి ఇక నేను చనిపోతాను, సౌలు నన్ను బ్రతకనివుడు అనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు మరి యోనాతాన్ని బట్టి దావీదుకు ధైర్యం వచ్చును. యోనాతాను ధైర్యపరుస్తాడు. ఆ మాట చదువుకుందాం. 23వ అధ్యాయము 23వ అధ్యాయంలో యోనాతాను బలపరుస్తాడు. 16 నుంచి 18వ వచనం వరకు. 16 నుంచి 18వ వచనం వరకు. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినౌదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన తరువాత దావీదు వనంలో నిలిచెను, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. యోనాతాను ఈ విధంగా బలపరిచి నువ్వు రాజు అవుతావు అన్నాడు. దేవుడు నిన్న తండ్రి అయిన సౌలు చేతికి అప్పగించడు అని అంటాడు. సరే, దైవ చిత్తానుసారమైనటువంటి ఓదార్పు, ధైర్యము, బలము ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి ఎన్గేడి అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. ఎన్గేడి అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు సౌలు 3000 మందితో ఆయన వెంబడిస్తాడు. సో 3000 మందితో వెంబడించినప్పుడు ఎన్గేడిలో సౌలు శంఖావర్తినికి వస్తాడు. శంఖావర్తినికి వచ్చినప్పుడు ఆయన కూడా ఉంటాడు. అదే గుహలో ఆయన కూడా దావీదు తన అనుచరులు ఉంటారు. సో సౌలు అట్లాగూ దానికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. అప్పుడు దావీదు సేవకులు అంటారు, శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగించాడు, నీకు వాగ్దానం కూడా చేశాడు, చంపేసేద్దాము, మనకు ఎంతకాలం ఈ విధంగా అడవిలో తిరుగుతూ ప్రాణభయంతో ఉంటామని అంటే దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడు కనుక, యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. ఐ విల్ నాట్ రైజ్ మై హ్యాండ్ అగైన్స్ట్ ది లార్డ్స్ అనాయింటెడ్ అని ఆయన యొక్క వస్త్రపు చెంగును కోస్తాడు. ఈ ఫోటోలో చూసినట్లుగా ఈ వస్త్రపు చెంగును కోసి ఏం చేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఆ వస్త్రపు చెంగును కోసినందుకే తన హృదయంలో నొచ్చుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్ మీన్స్ దావీదు దేవుని చేత అభిషేకించబడిన ఆయన మీద చేయట్లేదు, ఆయన చంపట్లేదు, దేవుడు అప్పగించినా కూడా చంపట్లేదు. దేవుడే నాకు సౌలుకి న్యాయం తీరుస్తాడని అంటున్నాడు. అప్పుడు దూరం వెళ్ళి చెప్తాడు, సౌలా, నా రాజా, నా ఏలినవాడా, నువ్వు నన్ను ఎందుకు తరుముచున్నావు? నిన్ను చంపాలనే ఉద్దేశం నాకు లేదు. ఇదిగో ఈ యొక్క వస్త్రపు చెంగు చూడు, ఈ దినమున దేవుడు నిన్ను నాకు అప్పగించారు, అయినా కూడా నేను ఈ విషయంలో పగ తీర్చుకుంటలేదు, నేను చంపను, నేనేమి చేయను, నాకును నీకు మధ్య యెహోవాయే న్యాయం తీర్చును అని తన నిర్దోషత్వాన్ని, నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి
మనస్సాక్షిని ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడు కూడా మనం దేవుని చేత అభిషేకించబడిన బిడ్డల మీదకి చేయకూడదు, వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. వారు పొరపాటు చేసినా తప్పు చేసినా దేవునికి అప్పు చెప్పాలి. నాకును నీకును మధ్య యెహోవా న్యాయం తీర్చులనే మాట మనం పలకాలి. సో ఆ విధంగా సౌలు దావీదుకు సెలవిచ్చి ఉన్నాడు. సరే, అప్పుడు సౌలు అంటాడు, నీవు నేను అపకారం చేశాను, నువ్వు నాకు ఉపకారం చేశావు, నీవు నిశ్చయంగా రాజు అవుతావని ఆయనే అంటాడు. ఇక బాధపడి పెద్దగా ఏడ్చి క్షమించమని అడుగుతాడు. అది హాఫ్ హార్టెడ్ రిపెంటెన్స్. సో దాన్ని జస్ట్ సారీగా ఫీల్ అవుతాడు, కానీ సౌలు నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు. తర్వాత సమూయేలు చనిపోతాడు, ఆయన గ్రామాల్లో పారిపెట్టి అప్పుడు ఆయన ఒక అరణ్యానికి వెళ్ళిపోతాడు. దావీదు కర్మేలు అనేటువంటి అరణ్యానికి వెళ్ళిపోతే అక్కడ కర్మేలులో నాబాల్ అనేటువంటి ఒక ధనవంతుడు ఉంటాడు. అతనికి గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్నీ ఉంటాయి. అతను చాలా మోటువాడని, మూర్ఖుడని చూసుకున్నాం. ఆయన గొర్రెలను, మేకలను దావీదు కాపాడినందువలన దావీదు సమాచారం పంపిస్తాడు. ఇదిగో మీ కనుక నాకున్న నాతో ఉన్న 400 మందికి భోజనము, ఆహార పదార్థాలు ఇవ్వమని అంటే, అతను దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు అనేకులు ఉన్నారని చెప్పి మూర్ఖంగా మాట్లాడినప్పుడు దావీదు వారిని సంహరించడానికి సిద్ధపడతాడు. అప్పుడు అబిగయీలుకి విషయం తెలిసి అబిగయీలు తను తగ్గించుకొని దీనురాలై దావీదు దగ్గరికి వచ్చి ఆహార పదార్థాలను చాలా వడిగా వేగంగా సిద్ధపరచుకొని వచ్చి వారికి అనుగ్రహించి తను సాష్టాంగపడి క్షమించమని కోరుకుంటది. ఆవిడ సుబుద్ధి గలది, రూపసి అయినదని మనం చూసుకున్నాం. జ్ఞానవతి అని, సమయస్ఫూర్తి కలిగిందని, వినయపూర్వకమైన స్త్రీ అని మనం చూసాం. అప్పుడు ఆ తర్వాత దేవుడు మొక్కుతాడు, నాబాలు చనిపోతాడు. తర్వాత దావీదు అబిగయీలును వర్తమానం పంపిస్తాడు, నేను వివాహం చేసుకుంటున్నప్పుడు ఆవిడ అంగీకరిస్తుంది వారి వివాహం. ఆ విధంగా వారు మరలా జీపు అరణ్యానికి వెళ్ళిపోతారు. సో జీపులో ఉన్నటువంటి ప్రజలు సౌలుకి సమాచారం ఇస్తారు, ఇదిగో పలాంటి చోట దావీదు ఉన్నాడు, రా అని పట్టుకెళ్ళు అని అంటారు. అప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు వారు వస్తారు. సౌలు వచ్చినప్పుడు మరలా 3000 మందితో వస్తాడు. అక్కడ వచ్చేసి ఆయన ఒక చోట దారి పక్కన పరుండి ఉంటాడు. అప్పుడు మరలా దావీదు సేవకులు అంటారు, ఇదిగో దేవుడు మరలా నిన్ను అప్పగించాడు, సౌలును అప్పగించాడు అని అంటే, ఆయన అంటాడు, మరలా యెహోవా చేత అభిషేకించబడిన ఆయన నేను చంపను అని. వారు గాఢ నిద్రలో ఉండగా సౌలు యొక్క నీళ్ల గుండి ఏటిని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దూరంగా ఉండి మరలా పిలుస్తాడు. మరలా పిలిచి సౌలుతో అంటారు, సౌలా, నా ఏలినవాడ, నా యజమా రాజా, నీ మీద నాకేం నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాడు. అప్పుడు ఆయన, నేను పాపం చేశాను, నా ప్రాణం నీ దృష్టికి ప్రేమగా ఉన్నది కనుక నువ్వు నాకు కీడు చేయలేదు నాయన, నువ్వు తిరిగి రా అంటాడు. నేను వెర్రివాడినై, నేను బహు తప్పు చేసి తిని అని అంటాడు. అయితే దావీదు వెళ్ళడు, ఎందుకంటే సౌలు యొక్క పశ్చాత్తాపము, హాఫ్ హార్టెడ్ రిపెంటెన్స్. ఆ విధంగా దావీదు తన నిర్దోషత్వాన్ని మరొకసారి నిరూపించుకుంటాడు. సో దావీదు అక్కడ కూడా సురక్షితంగా నేను లేనని చెప్పేసి మరలా ఫిలిష్తీయుల దేశానికి గాతుకి వెళ్ళిపోతాడు. ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆకీష్ అతనికి ఆశ్రయమిస్తాడు. అప్పుడు ఆకీష్కు అనుకూలంగా దావీదు పనిచేస్తాడు. ఫిలిష్తీయుల శత్రువులందరినీ ఓడించి దోపుడు సొమ్మును తీసుకొచ్చి ఆకీష్కి ఇచ్చేవాడు. అంటే శత్రు దేశం నేను ఉన్నాను కనుక ఆయన మెప్పిస్తే నాకు ప్రాణహాని ఉండదని అనుకుంటాడు. అంటే ఆకీషు నమ్ముకుంటాడు, దేవుడిని నమ్ముకోవడం మర్చిపోతాడు. దావీదు చేసినటువంటి పొరపాటు ఇదే. దేవుడి చిత్తం నుండి తొలగిపోయినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. అప్పుడు ఆకీష్ అంటాడు, నువ్వు మాతో కూడా వచ్చి యుద్ధం చేయమంటాడు. అయితే ఫిలిష్తీయులు సర్దారులు అంటారు, అలాగున చేయడానికి లేదు. దావీదు అనుచరులను, వారు ఇజ్రాయేలీలు, సౌలుతో కూడా వారు ఉన్నవారు ఏ క్షణంలోనైనా తన యజమానులైన సౌలును సంతోష పెట్టని మన మీద పడి మనం చంపి తన యజమానులతో సమాధాన పడవచ్చు, కాబట్టి అతను రావడానికి వీల్లేదని వెనక్కి పంపించేస్తారు. అప్పుడు దావీదు కూడా అంటాడు, నేనేం చేసి అని అంటాడు. సో ఇక్కడ దావీదు తప్పిపోయినట్లుగా
ఆకీషును నమ్ముకున్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడే ఫిలిష్తీయుల సర్దారుల ద్వారా దావీదును గొప్ప అపాయం నుంచి తప్పించారు. అక్కడేమో యెహోవా చేత అభిషేకించిన ఆయన మీద నేను యుద్ధం చేయెత్తను అంటున్నాడు, చంపనంటున్నాడు. మరి ఇక్కడికి వచ్చి అదే సౌలుడి మీద యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులతో కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇస్ ఇట్ నాట్ కాంట్రరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అక్కడ అలా అన్నాడు, ఇక్కడ యుద్ధం చేయడానికి యుద్ధ పంక్తిలో బయలుదేరిపోయాడు. చచ్చిపోయిన వాడు ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల వైపు చూస్తున్నాడు, మనుషుల సహాయం కొరకు కోరుకుంటున్నారు. కానీ దేవుడు కలుగు చేసుకొని దావీదును తప్పించారు. వారు 600 మంది దావీదు తిరిగి వస్తారు. తిరిగి వచ్చేసరికి ప్రాంతంలో వీరున్నటువంటి ప్రాంతంలో ఆ ఏమవుతుందంటే అక్కడ అమలేకీయులు వచ్చి వారిని దోచుకొని వెళ్ళిపోతారు. దావీదు ఇద్దరు భార్యను కూడా తీసుకెళ్ళిపోతారు. అక్కడ తిరిగి రాగానే ఒక్కసారిగా అదంతా కాల్చబడి ఉండట, అంతా దోచుకొని పోబడి ఉండట, వారి పిల్లలు కానీ భార్యలు కానీ ఎవరు లేకుండా సజీవులుగా తీసుకొని పోబట్ట ఉండట చూసి బిగ్గరగా ఏడ్చారు. ఎంతగా ఏడ్చారంటే శక్తి లేకపోయినంతగా ఏడ్చారు. అప్పుడు ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. దావీదు ఎలా చేస్తున్నాడు, దేవుని విడిచిపెట్టి ఆకీష్కు సేవ చేస్తున్నాడు, ఆకీష్ను మెప్పిస్తా ఉన్నాడు. దావీదు ఇది కరెక్ట్ కాదని వారు చెప్తానే ఉన్నారు, కానీ దావీదు వినలేదు. సో అప్పుడు వారందరూ కూడా తిరగబడి ఆయన చంపుదాం అనుకున్నారు. అయితే 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. విచారణ చేస్తాడు, ఏఫోదుని తెప్పించి ప్రార్థన చేస్తాడు. విచారణ చేస్తే అబియాతరుతో విచారణ చేయిస్తే నువ్వు వెంబడించు, వారు దొరుకుతారంటారు. సో అప్పుడు వారు వెంబడించడానికి వెళ్తూ ఉంటే 200 మంది అలసిపోయి వారు యుద్ధానికి రారు. సో వెళ్తా ఉన్నప్పుడు ఒక ఐగుప్తీయుడు అక్కడ కనబడతాడు. ఐగుప్తీయుడి ద్వారా వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని దావీదు రాత్రి అంతా వారు పగలు రాత్రి అంతా యుద్ధం చేసి తను కోల్పోయినదంతటినీ ఆయన తిరిగి తెచ్చుకుంటాడు. అందుకని డేవిడ్ రికవర్డ్ ఆల్ అని అక్కడ రాయబడి ఉంది. దావీదుకు తోడుగా ఉన్నాడు కనుక దావీదు సమస్తమును తిరిగి తెచ్చుకుని అని ఉంటుంది. ఆ తర్వాత 31వ అధ్యాయంలో ఫిలిష్తీయులు గంభీరమైన యుద్ధం ఇజ్రాయేలుతో చేయగా సౌలును తన 3 కుమారులను చనిపోతారు. సో ఆ విధంగా ఇజ్రాయేలు ఓడిపోతారు. వారు సౌలు తలను, తన కుమారుల తలను, వారి ఈటలను, వారి బల్యములను, డాలును తీసుకొని ఆ యొక్క ఫిలిష్తీయుల దేశం అంతా పంపించి ప్రచారం చేస్తారు. మన దేవుళ్ళు ఇజ్రాయేల్ మన జయం ఇచ్చారు అని వారు విజయోత్సాహాన్ని ప్రకటిస్తారు. అయితే సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో చనిపోవడం సౌలుకి ఇష్టం లేక తన అంబులు కొద్ది మోసేటువంటి దోయేగును చంపమని అడుగుతాడు. దోయేగు నేను చంపను అంటాడు. సో అప్పుడు తన కత్తి మీద తాను పడిపోయి చనిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. దోయేగు కూడా తన కత్తి మీద తాను పడిపోయి చనిపోతాడు. ఈ విధంగా సౌలు ఒక ట్రాజిక్ ఎండ్ను, భయంకరమైనటువంటి మరణాన్ని చూస్తాడు. సో మనం ఈ గ్రంథం నుంచి నేర్చుకునేటువంటి సత్యాలు ఏంటంటే వీ షుడ్ ప్రే లైక్ హన్నా. హృదయం అంతా కుమ్మరించి పూర్ణ హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం మరవింటాడు. సమూయేలు నమ్మకంగా పరిచయం చేశాడు, దేవుని స్వరం విన్నాడు. సో దేవుని నమ్మకమైన బల మంచి దాసుడుగా ఉండడాన్ని బట్టి, విశ్వాసంగా ఉండడాన్ని బట్టి, చిన్న చిన్న పనులు కష్టపడి చేయడాన్ని బట్టి దేవుడు అతని యాజకుడుగాను, ఆయన న్యాయాధిపతిగాను, ఆయన ఒక నాయకుడుగాను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ విధంగా సమయంలో ఆశీర్వదించాడు. సో మనం దేవుడు గనుపరిస్తే దేవుడు మనం గనుపరుస్తాడని మనం గ్రంథం నుంచి నేర్చుకుంటాం. పాపము చేస్తే మనం యుద్ధంలో ఓడిపోతాం, ఆత్మీయ యుద్ధంలో మనం ఓడిపోతాం, నశించిపోతాం. కాబట్టి పాపం చేయకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. 7వ అధ్యాయంలో మనం చూసుకున్నాం, సమూయేలు అక్కడ సమూయేలు అందరినీ పిలిచి మిస్పాలో ఉపవాస ప్రార్థన పెడతాడు. ప్రార్థన పెట్టినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసి వారికి జయాన్ని అనుగ్రహిస్తారు. సౌలు గురించి మనం చూసినట్లయితే సౌలు గర్విష్ఠుడుగాను, అర్పించుకున్న బళ్ళు అర్పించి ఆజ్ఞ మీరిన వాడుగాను, అమలేకిని సమూలంగా నిర్మూలించమంటే అవిధేయత చూపిన వాడుగాను, పశ్చాత్తాపడిన వాడుగాను, విషభక్తి కలిగిన వాడుగాను ఉన్నాడు. కనుక అతను దురాత్మ వచ్చింది, దేవుని ఆత్మపై దురాత్మ వచ్చింది. మనం అలాగ ఉండకూడదు. అయితే సౌల్లో నుంచి ఒక మంచి గుణాన్ని మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే ఈజ్ ఎ గ్రేట్ పేట్రియాటిస్ట్. ఒక గొప్ప ఆయనకి దేశభక్తి ఉన్నది. ఇజ్రాయెల్ ప్రజల కొరకు నిరంతరంగా పనిచేశారు. సో మనం కూడా దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం చేయాలని సౌలు యుద్ధ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో దావీదు మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్.
దీనుడు, శుద్ధ హృదయం కలిగిన వాడు, మంచి మనసాక్షి కలిగిన వాడు, అధికార దాహం లేదు, క్షమించిన వాడు, దేవుడిని కూడా క్షమాపణ అడిగిన వాడు, పశ్చాత్తాపడిన వాడు. తద్వారా దేవుడు 10 సంవత్సరాలు అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చి ఆయన రాజుగా చేశాడు, గొప్ప రాజు అయ్యాడు. సో బహువివేహం కలిగినటువంటి వ్యక్తి. మనకు కూడా దైవ జ్ఞానం కావాలి, మనకు కూడా వివేహం కావాలని దేవుడిని అడగాలి. అందుకని అంటాడు, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలు అర్పించుకుంటే మాట వింటే శ్రేష్టం అంటాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో డు నాట్ రిజెక్ట్ గాడ్ ఎట్ ఆల్ అట్ ఎనీ కాస్ట్. సరెండర్ ఎవ్రీథింగ్ టు గాడ్. సెల్కాన విషయంలో కూడా పౌలీకరణ అనేటువంటిది ఆయన చేశాడు. బహుభార్య తత్వం అది దేవుని చిత్తం కాదు, మనం చేయకూడదు. సో మీకు అబిగైలు వలె మనం కూడా సుబుద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యెహోవా చేత అభిషేకించిన వారి మీదకి అన్నట్టు మనం చేయకూడదు, దేవుడికి మనం వదిలేయాలి. ఆయనే మనకు తీర్పు తీర్చును కాక అని మన దేవుడికి వదిలేయాలి. ఎల్లప్పుడూ మంచి నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. శత్రువుకి అవకాశం ఇవ్వకూడదు, శత్రువుకి చోటు ఇవ్వకూడదు, శత్రువు భూభాగంలోనికి మనం ప్రవేశించకూడదు. దెన్ డు నాట్ జాయిన్ హ్యాండ్స్ విత్ ఎనిమీ. సో యువర్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అలోన్. యుద్ధము యెహోవాదే, నీకు నాకు సహాయం చేసేటువంటి వాడు దేవుడే. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనం పశ్చాత్తాపడకపోయినట్లయితే మన ప్రార్థన దేవుడు వినడు, మనం త్రోసివేస్తాడు, మనం విసర్జిస్తాడు. అలా ఉండకూడదు. కన్న పిశాచములు గలవారి వద్దకు మనం వెళ్ళకూడదు, వారిని సంప్రదించకూడదు. సౌలు చేసినట్లే మనం చేయకూడదు. దేవుడు దయామయుడు, కరుణామయుడు, సర్వాధిపతి. ఆయనే జోక్యం చేసుకుని క్రమశిక్షణ ద్వారా తను ప్రేమించిన వారిని శిక్షించి సరిచేసి రక్షిస్తాడు. దేవుడు విడుగుడు ఎడబాయడు. దావీదు జీవితం అదే చేశారు. సో మన దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడి తట్టు తిరిగినప్పుడు, మనం ఏదైనా కోల్పోయినట్లయితే మనకు దేవుడు తిరిగి సమస్తంను తిరిగి అనుగ్రహించేటువంటి నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి పాపం జీవితం మనం మన జ్ఞాపకం ఉంచుకున్నారు. దేవుడి దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ సిస్టర్ ఉన్నతి టు క్లోజ్. ఓకే.